ప్రెజ్ ది లార్డ్. జూలియస్ సీజర్ అగస్టస్ రోమా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను క్రీస్తు పూర్వం 27వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 14వ సంవత్సరం మధ్యకాలంలో రోమా సామ్రాజ్యాన్ని పాలించాడు. తన రాజ్యమంతటా ప్రజాసంఖ్యను నమోదు చేయమని అధికారులకు ఆదేశించాడు. ఆ కాలంలో సిరేనియస్ సిరియా దేశానికి గవర్నర్గా ఉన్నాడు. ఇశ్రాయేలీలు నాటి దినాలలో రోమీల పాలనలో ఉన్నారు. ప్రజలందరూ ప్రజాసంఖ్యలో నమోదు చేయబడటానికి వారి స్వస్థలాలకు వెళ్ళవలసిందిగా అధికారులు ఆజ్ఞాపించారు. యోసేపు యూదా గోత్రములోను మరియు దావీదు వంశంలో జన్మించిన వాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియను తీసుకొని నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాడు. వారు బెత్లెహేములో ఉండగానే యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆ జనాభా లెక్కల సేకరణలో యేసుక్రీస్తు వారు కూడా నమోదు కాబడ్డారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు అని ఆ జనాభా లెక్కల సేకరణ ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. ప్రభువారు ఈ లోకంలో జన్మించలేదు అనే వారికి నాటి జనాభా లెక్కల సేకరణనే ముఖ్య సాక్షిగా నిలబడింది. యేసుక్రీస్తు వారి జననాన్ని ఆధారం చేసుకుని కాలాన్ని క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకం అని 2 భాగాలుగా విభజించారు. ఆయన జననమే మనం ఈ లోకంలో జీవించిన కాలాన్ని తెలియజేస్తుంది. ఆయన చరిత్ర పురుషుడు. ఆయనే చరిత్రకు మూలాధారం. ఆయన వంటి వారు మునిపెన్నడూ జన్మించలేదు, ఇకపై జన్మించారు. యేసుక్రీస్తు వారే సమస్తానికి మూలాధారం. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.